గైస్ మన ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఒక టుడే అప్డేట్ అనేది చూద్దామండి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక అప్డేట్ అనేది చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అందరికంటే ముందుగా ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకైతే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ ఎందుకు లేట్ అవుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తానండి. అందరూ కూడా ఇలానే సైలెంట్గా ఉంటే మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది ఇంకా లేట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేస్తే మనకి త్వరగా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకు అయితే చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఈరోజు మనకి అప్డేట్ చూస్తే టోటల్గా మనకి 90+ కాలేజెస్కి మనకైతే పర్మిషన్ అయితే వచ్చింది. అలానే మనకి 38 కాలేజెస్కి మనకి పర్మిషన్ అయితే రావాలని చెప్పేసి మనకి ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది. 38 కాలేజెస్ మనకి చెప్పారండి, మనకి ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. వీటికి పర్మిషన్స్ రావాలంటే మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మనం గవర్నమెంట్ దగ్గరికి అయితే ఇన్ఫామ్ చేయాలండి. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక లెటర్స్ రాయడం కానీ, అందరు పేరెంట్స్ అందరు కలిసి కానీ, లేదంటే స్టూడెంట్స్ అందరు కలిసి కానీ, మనకి ఒక 50-100 మంది కలిసి మనం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి ఒక న్యూస్ అనేది మనమైతే తీసుకెళ్ళగలిగితే వాళ్ళు మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు కనుక ఇలానే సైలెంట్గా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎంసెట్ కూడా వస్తుంది, అందరు కలిపి ఒకేసారి కౌన్సిలింగ్ పెట్టొచ్చండి. అలా జరగదనుకోండి, కాకపోతే ఇంకా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి త్వరగా కౌన్సిలింగ్ కావాలంటే అందరు కలిసి ఒక 50 or 100 మెంబర్స్ కలిసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒక లెటర్ రాయడం కానీ, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మీరు ఇలా మాట్లాడితే చెప్తే వాళ్ళు వింటారు. త్వరగా ఒక కౌన్సిలింగ్ మనకి 38 కాలేజెస్కి మనకి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని త్వరగా తీసుకొని, ఇప్పటికే 6 months అయితే అయిపోతుందండి. ఎందుకంటే చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి, ఇంట్లో కూడా ఎక్కువ ఉండలేం కాబట్టి చెప్తున్నాను. మీరు కనుక ఇలానే సైలెంట్గా ఉంటే కౌన్సిలింగ్ అయితే ఇంకా లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ ఏం చేస్తారంటే మన సైడ్ నుంచి అన్నా గవర్నమెంట్ సైడ్కి వెళ్ళాలి, లేదనుకుంటే మీ సైడ్ నుంచి అన్నా గవర్నమెంట్ సైడ్కి అయితే ఈ యొక్క న్యూస్ అనేది పబ్లిష్ కావాలండి. లేదనుకుంటే మనకి ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నా సైడ్ నుంచి అనుకుంటే ఇంకా మనకి ఎక్కువ వ్యూస్ అయితే రావాలండి, రీచ్ అయితే వస్తే ఈ యొక్క వీడియోకి నా సైడ్ నుంచి కూడా ఒక గ్రూప్ పెట్టి కొంతమంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళతో పంపించడం కానీ, ఏదో ఒకటి నా సైడ్ నుంచి తోచినంత ఏదో ఒకటి అయితే చేద్దామని అనుకుంటున్నారు. లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, అందరు కలిసి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. 10K+ వ్యూస్ అయితే రావాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1K ఫాలోవర్స్ వస్తే, నెక్స్ట్ 1K లైక్స్ కావాలి, నెక్స్ట్ వచ్చేసి 1K కామెంట్స్ కూడా వస్తే, అన్ని ఈక్వల్గా ఇలా మనం ఒక గ్రూప్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని అందులో మనం ఏ విధంగా చేస్తే ముందుకెళ్తే మనకి కౌన్సిలింగ్ అప్డేట్ వచ్చేది అనేది చూద్దాం. మనకి అఫీషియల్గా వెబ్సైట్ కూడా ఒక 2 weeks బ్యాక్ అయితే మనకైతే అప్డేట్ చేశారు. ఇంకా డేట్స్ కానీ ఎటువంటివి కూడా ఇందులో మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే 38 కాలేజెస్ మనకి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి, అందుకని మనకి ఈ యొక్క వెబ్సైట్ అనేది కూడా అప్డేట్ అయితే చేయలేదు. మనకి చూద్దాం, మరి మీరందరూ చేసే దాన్ని బట్టే ఇదైతే డిపెండ్ అయి ఉంటుంది. అందరూ కలిసి ఇదైతే కనుక అందరూ కలిసి చేస్తే ఈ మంత్ ఎండింగ్ లోపల మనకైతే కౌన్సిలింగ్ గురించి ఒక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. మీరు వీలైనంత త్వరగా ఈ యొక్క వీడియో అనేది మీరైతే షేర్ చేయండి. ఈ విధంగా మీరు కనుక చేస్తే నా సైడ్ నుంచి కానీ, మీ అందరి సైడ్ నుంచి కానీ ఏదో ఒకటి అయితే అందరం కలిసి పని అయితే చేద్దామండి. ఇలానే ఉంటే మీకైతే డిసెంబర్ అవ్వచ్చు, జనవరి అవ్వచ్చు, ఎప్పుడు పెడతారో కూడా తెలియదు. ఆల్రెడీ మనకి టీఎస్లో కూడా కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తుంచుకోండి, ఈ విధంగా అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఏమవుతుందనేది. ఏమన్నా అప్డేట్స్ ఉంటే వెంటనే అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని వీలైనంత వరకు ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్స్ కొట్టండి, అలానే కామెంట్స్ చేయండి. ఈ విధంగా అయితే చేస్తే వీడియో కనుక మంచి రీచ్ వస్తే ఏదో ఒకటి చేద్దాం, అటు సైడ్ నుంచి అన్న రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరైతే చేయండి. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.